ఓకేనా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5వ తరంలో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ పాపం చేశాడు. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 14 తరాలు. మీకు ఏమైనా అర్థమైందా? మళ్ళీ కొద్ది ఇక్కడ నుండి మళ్ళీ లెక్క పెట్టాలి. ఇప్పుడు 1, 2, 3, 4. ఇక్కడ విచిత్రం ఏంది తెలుసా? ఈయనకు 2 వచ్చినాయి. అక్కడ నుండి వచ్చింది, ఇక్కడ నుండి వచ్చింది. 2 వచ్చినాయి. 2 శాపాలు ఇక్కడ, 2 అంతలు. ఓకేనా? మనందరం అదే బ్రదర్. నేను కూడా ఉన్నా ఇందులో, ఏం ఫీల్ కాకండి. ఇక్కడ నుండి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఈయన పాపం చేసిండు. ఇది 3వ తరం. ఇది ఇక్కడ పాపానికి. ఇప్పుడు ఈయన పాపం చేసినప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 14 తరాలు. ఇప్పుడు 3 మొదలైంది ఇక్కడ నుండి. ఇట్లా చూస్తే మన అందరికీ ఎన్ని తరాలు, ఎన్ని పాపాలు ఉంటాయో మీరు చెప్పండి నాకు. అస్సలు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అని చెప్పడానికి ఏదైనా అవకాశం ఉన్నదా చెప్పు? ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఇప్పుడు చూడండి, ఈయన చేసిన పాపము ఈయన చేయలేదు, అయినా ఆ శాపం ఈయనపైకి వస్తుంది. 14 తరాల వరకు వస్తుంది అది. మళ్ళీ 14 తరాలలో ఎవరు పాపం చేసినా మళ్ళక్క నుండి స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమైందని అన్నది? సో నేను చేయలేదు కదా పాపము. ఇప్పుడు ఈయన అన్నాడు అనుకో, నేను చేయలేదు కదా, నాకు 2 అంతల పాపం ఎందుకు వచ్చింది పాస్టర్ గారు అని అన్నారు అనుకో, అగో అక్కడ చేసిండు, అదిగో ఇక్కడ చేసిండు, ఈ తరములోనే, ఈ వంశావళిలోనే, ఈ రక్తరేఖలోనే అదిగో చేశాడు ఇక్కడ. నేను అనేది మీకు అర్థమైందా ఇక్కడ? అబ్బో ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు అనుకో, అరే నేను 3 అంతల పాపం ఎందుకు పొందుకుంటాను, నేను 3 అంతల పాపం ఇప్పుడు అని అన్నాడు అనుకో, అవి అక్కడ చేసిండు, ఇక్కడ చేసిండు, ఇక్కడ చేసిండు, వాళ్ళ రక్తరేఖలోనే. ఇలా పోతే మన ఎన్ని వందల వంతులు వచ్చుంటాయో మన పైకి ధర్మశాస్త్ర ప్రకారం. నా ఇందులో వీళ్ళు ఎవరైనా సరే, ఏ తరం వారైనా సరే, యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తే ఆ తరము నుండి వాళ్ళు దేవుని కుమారులు, కుమార్తెలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రదర్ యేసుక్రీస్తుని అంగీకరించాడు, ఆయన ఇచ్చిన కృపను అంగీకరించాడు, ఆయన ఇచ్చిన రక్తాన్ని అంగీకరించాడు. సో ధర్మశాస్త్ర ప్రకారంగా పాపాలని కొట్టివేయబడ్డాయి, ఇతనికి పాపాలని కొట్టివేయబడ్డాయిగా. ఇతన్ని దేవుడు రేపు తీర్పులో నిలబెట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చడానికి లేదుగా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము అతనికి క్షమించేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన కూడా అంగీకరించాలా. మా నాన్న అంగీకరించిండు కాబట్టి కొడుకు నేను అంగీకరించకపోతే ఏంటి అనడానికి లేదు. ఇక్కడ ఈయన కూడా అంగీకరించాలా, మళ్ళీ ఈయన తర్వాత ఈయన అంగీకరించాలా. ఒక్క తరంలో ఒక్కరు అంగీకరించకపోతే ఏమవుతుంది? ఇక్కడ నుండి స్టార్ట్ కాదు, అక్కడ నుండి మొదలైన అన్నీ అంగీకరించిన పైకి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ పిల్లల రక్షణ కోసం మీరు ఎంత ఏడవాలో అర్థమైందా? మీరు క్షమాపణ పొందుకుంటారేమో, మీరు తప్పించుకుంటారేమో, కానీ మీ పిల్లలు తప్పించుకోరు. నువ్వు మధ్యలో ఉన్నావు, నా పాపాలు ఆయన పైకి రాదు కదా పాస్టర్ గారు అంటే రాదు. నీ పాపాలు రాదు, కానీ మీ తాత పాపాలు వస్తాయి, మీ ముత్తాత పాపాలు వస్తాయి. మీకైనా అర్థమైందని అన్నది? సో అందుకే ఇప్పుడు ఏంటంటే, ఏ తరం వారైనా ధర్మశాస్త్రం యొక్క పాపము శిక్ష తప్పించుకోవాలంటే ఆ తరములో ఉన్న వారు క్షమాపణంగా అంగీకరించాలా. అర్థమైందా? తల్లిదండ్రులు రక్షించబడ్డారు కాబట్టి పిల్లలు రక్షించబడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడైన తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధులు అవుతారనే తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ, దాన్ని చెప్పడానికే ఇదంతా చెప్తారా నేను. బ్రదర్ మేడం అంటాడు, నీ తల్లిదండ్రులు యొక్క విశ్వాసము అది నీకు కాదు, అది నీకు పనిచేయదు, అది వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. వాళ్ళు ఎలా దేవుణ్ణి అంగీకరించారో
వాళ్ళు ఎలా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో అలానే మీ పిల్లలు కూడా అంగీకరించాలా. వాళ్ళ పిల్లలు అంగీకరించాలా, వాళ్ళ పిల్లలు అంగీకరించాలా, వాళ్ళ పిల్లలు అంగీకరించాలా. ఎందుకంటే చాలామంది బ్రదర్ బెనామ్తో ఏమని వాదించేటోళ్ళు అంటే, మా అమ్మ చర్చికి వెళ్తుంది, మా నాన్న చర్చికి వెళ్తాడు, వాళ్ళ భక్తి మాకు చాలు, వాళ్ళ భక్తే మమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. మా అమ్మ నాన్నల యొక్క భక్తి మమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. తీసుకుపోదు. ఇక్కడ ఇంకొకటి చెప్తా, ఇంకా చెంపపెట్టుబడే విధంగా ఇంకోటి చెప్తా. భర్త భక్తి భార్యను పరలోకం తీసుకెళ్ళదు, భార్య భక్తి భర్తను పరలోకం తీసుకెళ్ళదు. ఎంత ఏక శరీరమైనా ఎవరాత్మకు వారే బాధ్యులని బైబిల్ చెప్తా ఉన్నది. ఎవరాత్మకు వాళ్ళే బాధ్యులు. మా ఆయన పాస్టర్, మా ఆయన భక్తిపరుడు, మా ఆయన బాగా ప్రార్థన చేస్తాడు, మా ఆయన మంచి విశ్వాసి, మా ఆయన వర్తమానాలు చదువుతాడు, ఇక నేను ఎట్లున్నా పర్వాలేదు అని భార్య అనడానికి లేదు. ఇక్కడ అమ్మా, నీపైన శాపాలు నీపైననే ఉన్నాయి. నీ ఆత్మ రక్షించబడాలంటే, నీ ఆత్మ క్షమాపణ పొందుకోవాలంటే, ధర్మశాస్త్రము నుండి వస్తున్న ఈ యొక్క శాపం నువ్వు తప్పించబడాలి అంటే ఉన్న మార్గం ఒకటే. నువ్వు స్వంత రక్షకుడిగా యేసుక్రీస్తును అంగీకరించాలా. మీ ఆయన భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు, మీ ఆయన రెవల్యూషన్ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. బ్రదర్స్ కూడా చెప్తారు, మీ ఆవిడ రెవల్యూషన్, మీ ఆవిడ ప్రత్యక్షత, మీ ఆవిడ భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. అలానే పిల్లలకు చెప్తున్నా, మీ తల్లిదండ్రుల యొక్క భక్తి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ వంశంలో నుండి నువ్వు వచ్చావో ఆ వంశం యొక్క శాపాలన్నీ నీ పైన ఉంటాయి. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఒకటే మార్గం. ఇప్పుడు నేను ఈ విషయాన్ని కూడా చెప్తాను. లెట్ మీ షో యూ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రదర్ అంగీకరించాడు, ఈ బ్రదర్ అంగీకరించలేదు. లెక్క ఇప్పుడు ఈ బ్రదర్ రాడు, ఇతనే వస్తాడు. ఇతని తర్వాత ఆయన అంగీకరించిండు, ఈయన రాడు లెక్కలోనికి, మళ్ళీ తీర్పులోనికి ఈయన వస్తాడు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, ఇండివిజువల్ వ్యక్తిగతముగా ఎవరు అంగీకరిస్తారో వారు ధర్మశాస్త్ర ప్రకారముగా శిక్ష నుండి తప్పించుకుంటారు. ఎవరు అంగీకరించారో ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకు శిక్ష వస్తుంది. అక్కడ రేపు దేవుడు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన కృపను అంగీకరించిన వాళ్ళందరినీ ఎట్లా తీర్పిస్తాడు అనుకుంటున్నావు? క్రైస్తవులైనా సరే, అన్యులైనా సరే, దేవుడు అందరికి ఒక చట్టం పెట్టాడన్నాడు ప్రవక్త. అందరికి ఒక చట్టం, అదే ధర్మశాస్త్రం. అన్యులు దాన్ని నమ్మినా నమ్మకపోయినా, క్రైస్తవులు నమ్మినా నమ్మకపోయినా, ఇతర మతస్థులు నమ్మినా నమ్మకపోయినా, రేపు ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళకి తీర్పు ఉండబోతున్నది. ధర్మశాస్త్ర ప్రకారంగానే రేపు తీర్పు తీరుస్తాడు దేవుడు. వాక్య ప్రకారంగానే తీర్పు తీర్చేది వాక్యం అన్నాడు ప్రవక్త. ఆ వాక్యమే ధర్మశాస్త్రం. అదే ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నీతిమంతులమైనాం. అదే ధర్మశాస్త్రం మనల్ని పరిశుద్ధులను పిలుస్తుంది, నీతిమంతులను పిలుస్తా ఉన్నది. ధర్మశాస్త్రం చట్టం, చట్ట ప్రకారంగా నేను నీతిమంతుణ్ణి, చట్ట ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నేను పరిశుద్ధుణ్ణి. ఇదిగో వీళ్ళందరూ ఇప్పుడు పరిశుద్ధులు. వీళ్ళందరూ అంగీకరించారు. ఈ తరాలన్నీ కూడా, ఈ తరాలన్నీ 14 తరాలన్నీ యేసుక్రీస్తు రక్తమును అంగీకరించారు. ఏమవుతున్నారో తెలుసా? అదే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ 14 తరం వారు అంగీకరించినందుకు, ఒక్కొక్కరు అంగీకరించినందుకు, అన్ని తరం వారు అంగీకరించినందుకు వాళ్ళు యేసుక్రీస్తు రక్తము ద్వారా వాళ్ళు దేవుని పరిశుద్ధులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వాళ్ళు. కానీ ఇందులో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఆ పూర్వమున పాపాలు వాళ్ళపైకి వచ్చేస్తాయి. ఆ మధ్యలో ఒకళ్ళు అంగీకరించారు కదా అంటే కుదరదు. అక్కడ అంగీకరించినోడికే శాపాలు తీసేబడతాయి తప్ప శాపం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓయ్, ధర్మశాస్త్ర ప్రకారంగా శాపం కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఈరోజు నేను అంగీకరించాను కాబట్టి ఇక నాకు రేపు నా పిల్లలకు ఇక శాపం రాదు, వాళ్ళ పిల్లలకు శాపం రాదు, ఎందుకంటే ఇక్కడ నేను అంగీకరించాను. కుదరదు. ఏ తరం వారైనా సరే వారు ఖచ్చితంగా ఆ తరములో క్రీస్తు రక్తాన్ని అంగీకరించాలి. అర్థమైందా? అర్థమైందా? రామ చెప్పండి. మీ అందరికీ ఇది అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఆదాము మొదలు పెడదాం. ఎక్కడి నుండి మొదలు పెడదాం అంటే ఫస్ట్ నుండి ఆదాము చేసిన ఆది పాపం. ఆదాము తర్వాత ఇంకా ఎంతమంది ఎన్ని పాపాలు చేసుకుంటూ వచ్చిందో ఆ తరాలన్నీ 6000 సంవత్సరాల తరాలన్నిట్లలో మనం వచ్చిన వాళ్ళం. ఎన్ని పాపాలు వచ్చి ఉండాలి ఈ పాటికి, ఎన్ని శాపాలు వచ్చి ఉండాలి, అవన్నీ లెక్క పెడితే మన పనింది. అందుకే నేను ఇచ్చే సలహా వినండి. ఇవన్నిటిని విడిపించే క్రీస్తు ఒక ఆయన ఉన్నాడు. వీటన్నిటిని విడిపించే గొర్రెపిల్ల ఒక ఆయన ఉన్నాడు. ఆయనను అంగీకరించండి. అన్ని శాపాలు ఎన్ని తరాల నుండి వచ్చినాయో అన్ని 100 వేలంతల శాపాలన్నీ కూడా రక్తంలో కడగబడతాయి, తీసివేయబడతాయి, శాప విముక్తులు చేస్తా ఉన్నాయి. నేను దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా అసలు పాపమే చేయలేదు. యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శక్తి అని చెప్పండి. అసలు పాపమే చేయలేదు అన్నంత నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా ఆయన ముందు నిలబెడతాడు ఆయన. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్, యూ కెన్ గో. God bless you, brother. Thank you. God bless you, brother.